నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవపురం పురాతన దేవాలయం శ్రీ రామాలయం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణ పనులకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల శంకుస్థాపన, ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరైన ప్రత్యేక పూజలు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన నరాల నూకరత్నంకు 3 సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయినా ఇంతవరకు పెన్షన్ రాలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్న నరాల నూకరత్నం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద మామిడి మొక్కలు నాటిన పరిపాలనాధికారి మునిస్వామి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవపురం పురాతన దేవాలయం శ్రీ రామాలయం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో ఆ ఆలయ స్థానంలో నూతన ఆలయం పండితుల సలహాలతో పునర్నిర్మాణ పనులకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవపురం పాత తాళ్లరేవులో పురాతన దేవాలయం శ్రీ రామాలయం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో ఆ ఆలయంలో నూతన ఆలయ పండితుల సలహాలతో పునర్నిర్మాణ పనులకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిటీ బలిజా కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, నడింపల్లి వినోదరాజు, వాడ్రేవు వీరబాబు, ఉంగరాల బూరిబాబు, గంజా సూరిబాబు, గంజా అప్పారావు, వాసంశెట్టి శ్రీనివాస్, వనచర్ల చంద్రరావు, యనమదల వెంకట నరసింహమూర్తి, దొంగ సురేష్, అన్సూరి బాబ్జీ, కాండ్రిగుల శ్రీనివాస్, ఎల్లమిల్లి సూరిబాబు, కొప్పిశెట్టి రమణ, గంజా నాని, గుబ్బల శ్రీనివాస్, పెంకే వర్మ, రెడ్డి నూకరాజు, కొప్పిశెట్టి సత్యనారాయణ, గుత్తులు బాబి, మేడిశెట్టి నాని, వాసంశెట్టి పండు, గుబ్బల సురేష్, కడలి గోవర్ధన్లతో పాటుగా గాంధీనగర్, కేశవపురం కాలనీ, రత్సవారిపేట, పాత తాళ్లరేవు పరిసర మహిళా భక్తులు పాల్గొన్నారు. ముమ్మిడివరం గ్రామదేవత శ్రీలంక తలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారికి ఉయ్యాల సేవ, దండాడింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద కోలాటం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాళరేవు మండలం తాళరేవు గ్రామానికి చెందిన నరాల నూకరత్నంకు 3 సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయిన ఇంతవరకు పెన్షన్ రాలేదని తాను ఒంటరినని ఆవేదనను వ్యక్తం చేస్తుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామానికి చెందిన శ్రీరామ్ నగర్ నివాసి నరాల నూకరత్నంకు 3 సంవత్సరాల క్రితం తన భర్త నరాల వీర్రాజును కోల్పోయింది. అయితే 60 సంవత్సరాలు పైబడిన వీర్రాజుకు అప్పటికే వృద్ధాప్య పింఛను వస్తుంది. ఆ పెన్షన్ ఈమెకు 1 నెలలోనే ఇవ్వవచ్చు. కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదని తాను ఒంటరినని ఎవరు తనకు అండగా లేరని కనీసం నెలకు వచ్చే 30 రూపాయల కరెంటు బిల్లును సైతం కట్టలేని స్థితిలో అల్లాడిపోతున్నానన్నారు. పంచాయతీ అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగి అలసిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. 3 సంవత్సరాలుగా అధికారులు పట్టించుకోకపోతే ఇటువంటి వృద్ధాప్యంలో ఉన్న ఒంటరి మహిళలు ఏమైపోవాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు నాయకులు స్పందించి ఇటువంటి ఏ ఆధారం లేని వృద్ధులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఉగ్రవాదంపై పోరులో అమెరికా సంయుక్త రాష్ట్రాల మద్దతు భారతదేశానికి ఉందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. అఖిలపక్ష బృందం ఉగ్రవాదంపై పోరులో దేశవాణిని వినిపించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వాన్స్తో ఈ భేటీలో విషయాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ను గూర్చి పూర్తిగా ప్రత్యక్షంగా వివరించడం జరిగిందన్నారు. ఎందుకు ఎదురుదాడి చేయాల్సి వచ్చిందో అక్కడి సెనేటర్స్కు కూడా తెలిపినట్లు చెప్పారు. అమెరికా దేశ మద్దతు పూర్తిగా భారతదేశానికి ఉంటుందని డేవిడ్ వాన్స్ స్పష్టంగా తెలిపారని హరీష్ తెలిపారు. అలాగే కొలంబియా దేశం వెళ్లినప్పుడు ఆ దేశ ప్రతినిధులకు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విధానాన్ని వివరించామని, పహల్గాంలో 26 మందిని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో వివరించామన్నారు. అనంతరం ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితులను తెలిపామన్నారు. కొలంబియా దేశ ప్రభుత్వం పాకిస్తాన్లో మరణించిన వారికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన పోస్ట్ను ఉపసంహరించుకుందని, కొలంబియా దేశం మనకు మద్దతు అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి వాడ్రేవు వీరబాబు పుట్టినరోజు సందర్భంగా పాత తాళరేవు కేశవపురం శ్రీ రామాలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి వాడ్రేవు వీరబాబు పుట్టినరోజు సందర్భంగా పాత తాళరేవు కేశవపురం శ్రీ రామాలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, నడింపల్లి వినోదరాజు, ఉంగరాల బూరిబాబు, గంజా సూరిబాబు, గంజా అప్పారావు, వాసంశెట్టి శ్రీనివాస్, వనచర్ల చంద్రరావు, దొంగ సురేష్, సూరిబాబ్జీ, కాండ్రేగుల శ్రీనివాస్, ఎల్లమిల్లి సూరిబాబు, కొప్పిశెట్టి రమణ, గంజా నాని, గుత్తులు గోపి, పెంకే వర్మ, రెడ్డి నూకరాజు, కాండ్రేగుల సత్యనారాయణ, మేడిశెట్టి నాని, వాసంశెట్టి పండు, గొబ్బల సురేష్, కడలి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన గారైన బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన జరిగే ప్రదేశంలో మన వీరబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మంచిగా పార్లమెంటు నియోజకవర్గగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సెక్రటరీ గారైన బీసీసీఎల్ అధ్యక్షుడైన వీరబాబు గారు మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనసా వాచ కోరుకుంటూ వారికి అవకాశం కలిగిస్తున్న ఈ పాత్రలో భక్త సంఘం, శ్రీరాముని భక్త సంఘం వారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలిషా స్వామి వారి అధ్యక్షతన ప్రపంచం వన్ దినోత్సవం సందర్భంగా తాళరేవు మండలం తాళరేవు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కేశవపురం శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పీఠం సభ్యులు సాగి జ్యోతి కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు కేశవపురంలో జరిగిన కార్యక్రమంలో జి ఉమామహేశ్వరరావు, సీనియర్ ఆడిటర్ కె శ్రీనివాసరావు, వార్డు మెంబర్ టీడీపీ నాయకులు గొబ్బల శ్రీనివాసరావు, జి సత్యనారాయణ, సత్యవతి పీఠం సభ్యులు పాల్గొన్నారు. పీఠం సభ్యులు సాగి జ్యోతి కుమారి గారు మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ ఆలిషా స్వామి వారి ఆజ్ఞ ప్రకారం నా శ్వాసలో భాగంగా స్వామి ఆజ్ఞను పాటించి మొక్కలు నాటడం జరిగింది. 99 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది శిష్యులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతారని అన్నారు. పంచభూతమయుడు అయిన మానవుడు పంచభూతాలను కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ గణపతి లక్ష్మీదేవి విగ్రహ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ గణపతి లక్ష్మీదేవి విగ్రహ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దంపతులచే గణపతి పూజ, మండపారాధన, అంకురార్పణం, మహానీరాజనం, అభిషేకాలు, చుట్టుపక్కల భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠ కార్యక్రమంలో భారీ అన్న సంతర్పణ జరిగింది. ఆలయం కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. సకల భక్తులు వేసుకోవాలి. టైం ఆసనం అవుతుంది, త్వరగా వేసుకోవాలి. తర్వాత బ్రాహ్మణులు వేసుకోలేదు, కమిటీ వారు వేయమలేదు అనుకుంటే త్వరగా వేసుకోవాలి. నేను నుంచి చెప్తున్నాను. మేస్త్రి గారు అడ్డంగా ఉన్నారు, అందరికీ చేసేసండి. పుష్పంతో శ్రీగారు స్వామికి
దినోత్సవం సందర్భంగా యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద మామిడి మొక్కలు నాటిన పరిపాలనా అధికారి మునిస్వామి సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విద్యార్థులైన వారికి బహుమతులు అందజేసిన పరిపాలనాధికారి మునిస్వామి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద మామిడి మొక్కలు నాటిన పరిపాలనా అధికారి మునిస్వామి సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విద్యార్థులైన వారికి బహుమతులు అందజేసిన పరిపాలనాధికారి మునిస్వామి. యానం మున్సిపల్ కమిషనర్ వారు కూడా వేదికగా రావడంతో తదుపరి ముజీబ్ గారిని వేదికగా రావాల్సిందిగా వచ్చాను. వేణుగోపాల్ గారు వేదికగా రావాల్సిందిగా వచ్చాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మరి దాని మీద మీ అందరికి కూడా విద్యార్థులందరికీ కూడా అవగాహన కలగాలని, పర్యావరణం పట్ల అందరికి కూడా ప్రేమ ఉండాలని, దాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో యానంలో ఒక అగ్రి హార్టీ సొసైటీ ఆఫ్ యానం అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అన్నప్రభ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి life in the future. Thank you for this opportunity we given. Thank you, sir. And I really congratulate you sir for taking your initiative. Sir, I want to agree happy society. Actually, 3 years back, my boss, Hussain sir, asked me. I almost prepared everything, but Murugesan sir has started COSA, Pondicherry Agro-Technology Trade Association. And also we conducted drawing competition and quiz competition. First we are going to distribute quiz competition. Those who got first place, please Sonia Devi, please come forward and take. Sir, please. Both Durga Prasad also got first place. He is also student. Both are belongs to one team. They got first place. Our son or 30 bags sponsor panega. Idula cinema actor Devdas daughter la or 20 bags 20 t-shirts sponsor pananga. And wife KL Lakshmi gadget inga agri happy society start panirukku sir. Adike Hussain sir district director retired. Avarda president sir. Aditha Masundar sir retired. Already wearing this next month okay sir. Hey. Clap. Sir, 1 minute. Okay, bye. యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కొరకు కనకాలపేట గ్రామానికి చెందిన కోన శ్రీనివాస్ బ్రదర్స్ స్వామి వారి ఆలయ నిర్మాణానికి 50,112 రూపాయలు విరాళాన్ని అందించారు. స్థానిక ఎర్ర గార్డెన్స్ లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని అన్నవరం సన్స్ శుక్రవారం కలిసి 50,112 రూపాయల చెక్కును ఆలయ నిర్మాణం నిమిత్తం విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు గారిని అభినందించారు.
సబ్బతి సుందర ఆనందకుమార్ తండ్రి నూకాంబరం దర్యాల తిప్ప చేపల చెరువు యజమానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా బొలెరో మ్యాక్స్ హెచ్డి 1.7L వైట్ విఎక్స్ఐ వెహికల్ని మత్స్యశాఖ పుదుచ్చేరి ఈ వెహికల్కి 40% సబ్సిడీ 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ వెహికల్ను యానం ప్రాంతీయ పరిపాలన అధికారి శ్రీ ఆర్ మునిస్వామి చేతుల మీద విడుదల చేయడం జరిగింది. సబ్బతి సుందర ఆనందకుమార్ తండ్రి నూకాంబరం దర్యాల తిప్ప చేపల చెరువు యజమానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా బొలెరో మ్యాక్స్ హెచ్డి 1.7L వైట్ విఎక్స్ఐ వెహికల్ని మత్స్యశాఖ పుదుచ్చేరి ఈ వెహికల్కి 40% సబ్సిడీ 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ వెహికల్ను యానం ప్రాంతీయ పరిపాలన అధికారి శ్రీ ఆర్ మునిస్వామి చేతుల మీద విడుదల చేయడం జరిగింది. ఓకే. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పెద్దపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి స్మారక మందిరం రామ్జీ యూత్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణంలో భాగంగా శనివారం అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ సభ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తున్నా జనార్దన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పెద్దపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి స్మారక మందిరం రామ్జీ యూత్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణంలో భాగంగా శనివారం అంబేద్కర్ వారి విగ్రహం ప్రారంభోత్సవ సభ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. పరిసర ప్రాంతాల అంబేద్కర్ వాసులు, దళిత సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. మనం ఇంత గొప్పగా ఈ సభా కార్యక్రమం పెట్టుకున్నాము. దాన్ని చాలా చక్కగా ముందుగా చేసుకోవాలి. కాబట్టి కూర్చోండి, అక్కడ నిలబడ్డాడు అందరూ. ఫస్ట్ నేను మన విమెన్ మహిళల్ని సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది సగానికి పైగా మీరే ఉన్నారు. సో మీ వాటా ప్రకారం మీరందరూ వచ్చారు. ఈ సభలోనే కాదు, అన్ని రంగాల్లో, అన్ని విషయాలలో, అన్ని అవకాశాల్లో అంతే వాటా మీకు రావాలి, దక్కాలి. అదే మా ఆలోచన విధానం కూడా. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర చదివినటువంటి వాళ్ళు ఒకసారి మీరు చేతులు చూపిస్తే బాగుంటుంది. ఓకే, సరే. అంబేద్కర్ పేరు విననటువంటి వాడు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. ఓకే, విన్నవాడు చూపించండి. చూడాలి, అందరూ కూడా తీసుకుంటారు. అంబేద్కర్ పేరు విన్నవాళ్ళు ఒకసారి మీరు చేసి చూపించండి. గుడ్. అమెరికా ఉంది, వారు మాట్లాడే భాష ఒకటే, వారి మతం ఒకటే. ఇంగ్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది.
ఇలా ఏ దేశం తీసుకున్నా వాళ్ళందరూ జీవించే విధానము, మాట్లాడే భాష, పూజించే దైవం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ భారతదేశం మాత్రం విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ దేశానికి అన్ని దేశాలలాగా ఒక చట్టాన్ని తయారు చేసుకుంటే ఆ చట్టమే అమలు చేయడానికి వీలు కాదు. వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, అణగదొక్కబడిన వారు ఉన్నారు, అణిచివేయబడిన వారు ఉన్నారు, ఊరి వెలుపులకు విసిరివేసిన వారు ఉన్నారు, ఊరి లోపల నడవడానికి అర్హత లేదు నీరు అంటరాని వారిని నిషేధించబడిన వారు ఉన్నారు, వేరే మతం వాళ్ళు ఉన్నారు, వేరే భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరినీ కూడా ఒక సయోధ్యలో నడిపించగలిగే చట్టం కావాలి అనే ఆలోచన మన పూర్వీకులు చేసినప్పుడు మనం ఒక స్వతంత్ర పోరాటాన్ని చేస్తూ బ్రిటిష్ పరాయి దేశం వాళ్ళు వచ్చి పాలిస్తున్నారు, మీరు ఈ దేశం వదిలి వెళ్ళితే మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మేము స్వపరిపాలన చేసుకుంటాం, కాబట్టి దేశం వదిలి వెళ్ళిపోండి అని స్వతంత్ర ఉద్యమాన్ని మనం చేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మీకు స్వతంత్రం కావాలంటున్నారు కానీ మీ దేశాన్ని ఎలా పాలించుకుంటారు, మీకు ఒక చట్టం తయారు చేయడం రాదు, మీకు ఒక పరిపాలన విధానం చేత కాదు, అసలు ఈ దేశం భారతదేశం అనో ఇండియా అనో దేశమే లేదు, చిన్న చిన్న రాజ్యాలుగా, రాజులు ఏలే రాజ్యాలుగా, సంస్థానాలుగా ఉండిపోయింది. అలాంటిది ఇన్ని వందల సంస్థానాలను ఏకం చేసి ఒక దేశంగా మీరు ఎలా నిలబెట్టుకోగలరు, పరిపాలించగలరు, అలాంటి చట్టమే మీకు లేదు కదా అని బ్రిటిష్ వాళ్ళు అవమానించినప్పుడు స్వతంత్ర ఉద్యమంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఒక రాజ్యాంగ సభను నిర్మాణం చేసి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు దీన్ని డ్రాఫ్ట్ చేయగలుగుతారు, ఒక రాజ్యాంగాన్ని తయారు చేయగలుగుతారు అని ఎంతో చర్చ చేసి సమీక్షించి వెతికి చూస్తే ఒక జ్ఞానవంతుడు ప్రపంచ దేశాలలో అనేక డిగ్రీలు సంపాదించడమే కాకుండా ఏ అంశాన్ని గురించి అయినా సరే నిర్భయంగా, నిర్భేద్యంగా తన అనుకున్నటువంటి వాదాన్ని చెప్పి చర్చించి ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసి, అంటే అవును ఇది నిజమే, ఇలా చేయాలి, తప్పదు అని కలిగేటువంటి భావనతో వాదించగలిగేటువంటి పటుత్వం కలిగినటువంటి వ్యక్తి, ఇన్ని విభిన్న సంస్కృతులు, జాతులు, మతాలు ఉన్నటువంటి దేశానికి అనువైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేయగలిగే వ్యక్తి ఎవరున్నారు? యానం శివారు కనకాలపేట ఫిషర్మ్యాన్ పేటలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 62వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫిషర్మ్యాన్ పేట గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేశారు. అదేవిధంగా భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి మల్లాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిషర్మ్యాన్ పేట గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. వీడియో తెస్తున్నాను.
एक फायर का मारला వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవపురం పురాతన దేవాలయం శ్రీ రామాలయం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణ పనులకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల శంకుస్థాపన, ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరైన ప్రత్యేక పూజలు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన నరాల నూకరత్నంకు 3 సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయినా ఇంతవరకు పెన్షన్ రాలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్న నరాల నూకరత్నం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద మామిడి మొక్కలు నాటిన పరిపాలనాధికారి మునిస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.